ఇప్పుడు మీకు పక్కా పల్లెటూరు స్టైల్ పాత పద్ధతిలో చేసుకునే వంకాయ పచ్చడి చూపిస్తాను. దీనికోసం నేను ఇక్కడ ఉప్పు నీళ్ళల్లో వంకాయలు కట్ చేసేసుకున్నాను. 3 టమోటాలు తీసుకున్నాను, పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. ముందు ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని టమోటాలు, పచ్చిమిరపకాయలు, సగం ఆనియన్ ఈ 3 వేసుకొని బాగా వేయించుకోవాలి. దాంట్లోనే కొంచెం జీలకర్ర, కరివేపాకు, కొంచెం ధనియాలు ఈ 3 వేసుకొని కూడా బాగా వేయించుకోవాలన్నమాట. ఇలా కొంచెం కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను, టేస్ట్ బాగుంటుంది. ఇవన్నీ బాగా వేసుకొని మగ్గించాలి. టమోటాలు బాగా మగ్గాల్సిన అవసరం లేదు, వంకాయలతో పాటు మగ్గుతాయి. కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో వేసుకున్న వంకాయలని కూడా వేసుకొని దాంట్లో కొంచెం ఉప్పు, పసుపు వేసుకొని మగ్గించుకోవాలి. ఇక నేను 1/2 కేజీ వంకాయలు తీసుకున్నాను. దాంట్లోకి ఒక 4 టమోటాలు, ఒక 6-7 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. వంకాయలు ఇలా బాగా మగ్గితే సరిపోతుంది. స్విచ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత ఇలా మిక్సీకి వేసుకుంటున్నాను. ఇక నేను 4 టమోటాలు తీసుకున్నాను కాబట్టి చింతపండు వేసుకోలేదు. టమోటాలు తక్కువ తీసుకుంటే కొంచెం చింతపండు వేసుకోండి పులుపు కోసం. ఇక్కడ నేను సైడ్ డిష్గా ఆమ్లెట్ వేసుకున్నాను. అండ్ దాంట్లోకి కొంచెం వేడి వేడి అన్నం వేసుకొని నెయ్యి వేసుకొని వంకాయ పచ్చడి వేసుకొని తింటుంటే